రాధాకృష్ణ గారిని అడిగి వార్తలు రాయడం ఎట్లాగో సాక్షి వాళ్ళు తెలుసుకుంటే పోతుందేమో. ఎలాగా ప్రజల్లో ఒక విషయాన్ని ప్రచారం చేయాలనేది ఆయనకి తెలుసు. ఇప్పుడు ఇదివరకు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. కాంట్రాక్టర్లు జగన్ టైంలో రాలేదు పనులకి. ఎందుకని? ఇమ్మీడియేట్ బిల్లులు రావట్లేదు కాబట్టి. చంద్రబాబు టైంలో కాంట్రాక్టర్ల బిల్లు జగన్ పెండింగ్‌లో పెట్టాడు కాబట్టి రాలేదు. పోనీ వైసీపీ వాళ్ళు తీసుకోవచ్చు కదా! అప్పుడు జ్యోతి ఏం రాసేది? కాంట్రాక్టర్ ఎవడు రావట్లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోవడం వల్ల, బిల్లులు పెండింగ్‌లో ఉండటం వల్ల. ఇప్పుడేం రాస్తారు? జగన్ టైంలో కాంట్రాక్టర్లు దోచుకు తిన్నారని రాస్తారు. అది ఒక ఎత్తైతే, చంద్రబాబు టైంలో కాంట్రాక్టర్లు అందరూ క్యూలు కట్టాలి కదా! ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది కాంట్రాక్టర్లపై రెడ్ బుక్ ఎఫెక్టు. గతేడాది దగదర్తి ఎయిర్‌పోర్ట్ టెండర్లకి స్పందన కరువు. మళ్ళీ పిలిచినా కూడా లేదు అంటూ ఏపీ ఏడీసీఎల్ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టాలని కాంట్రాక్ట్ సంస్థలు బెంబేలెత్తిపోతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ మెడికల్ కాలేజీ టెండర్లకు దూరంగా ఉన్న కాంట్రాక్టులు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ పిలుస్తున్న పలు కాంట్రాక్టులు సైతం ముందుకు రావడం లేదు. తాజాగా దగదర్తి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించాలబెట్టిన విమానాశ్రయ నిర్మాణానికి ఒక్కళ్ళు ముందుకు రాలేదు. గత ఏడాది సెప్టెంబర్లో 916 కోట్లతో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ విధానంలో ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బెడ్లను ఆహ్వానిస్తే అస్సలు స్పందన లేకపోవడం గమనార్హం. దీంతో తాజాగా మరోమారు టెండర్లు ఆహ్వానించింది. ప్రాజెక్టు విలువను తగ్గిస్తూ పలు సవరణలతో రెండోసారి పిలిచింది. ఈ టెండర్లో బిడ్డు దాఖలు చేయడానికి మార్చి 18 ఆఖరి తేదీగా నిర్ణయించారు. బిడ్ దక్కించుకున్న సంస్థకు విమానాశ్రయ నిర్వహణ 45 ఏళ్ల పాటు ఇవ్వడంతో పాటు ఆ పైన లీజు గడువును మరో 15 ఏళ్ల పొడిగింపుకి అవకాశం కల్పించారు. రోజుకు 3,827 మంది ప్రయాణికులు, 29 విమానాల రాకపోకలు, గంటలో గరిష్టంగా 1,148 మంది ప్రయాణికులుని తట్టుకునేటటువంటి సామర్థ్యంతో విమానాన్ని అభివృద్ధి చేయడం అని అన్నారు. బిడ్డింగ్లో పాల్గొనే కంపెనీలకు కనీసం 500 కోట్ల మూలధనం కలిగి ఉండాలని నిబంధన విధించారు. 10 ఏళ్ల పాటు ఈ రంగంలో ఉంటూ కనీసం 3 ఏళ్లుగా 180 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం పొంది ఉండాలని నిబంధన విధించారు అన్నటువంటి రాసుకొచ్చారు. ఇప్పుడు ఇందులో 3 కోణాలు. నెంబర్ 1, దగదర్తి దగ్గర ఎయిర్పోర్ట్ పెడితే దిగేవాడెవడు, ఎక్కేవాడెవడు? ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నాలలో అనేక సర్వీసులు ఎందుకు రద్దు చేశారు? ఎగబడి జనాలు వచ్చే పరిస్థితులు ఉంటే ఒకటి. రెండవది, ఇప్పటికీ తిరుపతిలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు, విశాఖపట్నంలో సర్వీసులు తగ్గించారు. అంటే మనకి సంబంధించి చాలా తేడా జరుగుతుంది. అట్లాంటప్పుడు ఎగబడి ఏం పెడతారు? ఇంకోటి, ఆ ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాతన ఇప్పుడు కడప, కర్నూలు ఎయిర్పోర్ట్లు ఏమైనా అద్భుతంగా ఉన్నాయా? జనాలు ఏమైనా ఎగబడి వస్తున్నారు? అది కాంట్రాక్టర్కి బొక్కే కదా! అట్లాగుంటది. ఇక్కడ కాంట్రాక్టర్లు అందుకని రావట్లేదు. ఇంకోటి, బిల్లులు రావు కాబట్టి రావట్లేదు. వాళ్ళే డబ్బులు పెట్టుకుని, వాళ్ళే కట్టుకుని, వాళ్ళే వాడుకోవాలి, వాళ్ళే నడుపుకోవాలి. ఏం చేసుకుంటారు అక్కడ? అది అసలు విషయం.